శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. తనలోనే ఉన్న ఆత్మస్వరూపమును కొంతమంది పరిశుద్ధమైన మనసుతో ధ్యానయోగము చేత చూడగలుగుతున్నారు. మరికొందరు సాంఖ్యయోగము, ఇంకా మరికొందరు కర్మయోగము చేత చూడగలుగుతున్నారు. పరమాత్మను దర్శించడానికి ఉన్న మార్గముల గురించి చెబుతున్నాడు కృష్ణుడు. కొందరు ధ్యాన మార్గమును అవలంబిస్తారు, మరికొందరు జ్ఞాన మార్గమును అవలంబిస్తారు, మరికొందరు నిష్కామ కర్మతో కూడిన కర్మయోగమును అవలంబిస్తారు, మరికొందరు భక్తి యోగమును అవలంబిస్తారు. మానవులు వారి వారి గుణములను బట్టి, ప్రవృత్తులను బట్టి, సంస్కారములను బట్టి ఒక్కో మార్గమును అవలంబిస్తారు. ఏ మార్గము అవలంబించినా భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత, చిత్తశుద్ధి ముఖ్యం. అవి ఉంటే ఏ మార్గము అవలంబించినా ఒకటే. అవి లేనిదే ఏ మార్గము అవలంబించినా ఏమీ ప్రయోజనం లేదు. ఇక్కడ ఆత్మని, ఆత్మానం, ఆత్మన అని ఆత్మను 3 విధాలుగా 3 అర్థాలతో వాడారు వ్యాసుల వారు. మొదటి ఆత్మన అంటే తనలో తాను అని అర్థం, అంటే పరిశుద్ధమైన మనస్సుతో అని కూడా అర్థం. ఆత్మకు మనస్సు అని కూడా అర్థం చెప్తారు. రెండవది ఆత్మానం అంటే ఆత్మను, అంటే ఆత్మస్వరూపుడైన పరమాత్మను అని అర్థం. ఆ ఆత్మ ఎక్కడ ఉంది అంటే ఆత్మని, అంటే తనలోనే, తన శరీరంలోనే పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్న ఆత్మను పరిశుద్ధమైన మనసుతోనే చూడగలడు. ఇలా చూడడానికి శాస్త్రజ్ఞానం కావాలి. గురువుల అనుగ్రహంతో పరమాత్మ స్వరూపం ఏమిటో ముందు తెలుసుకోవాలి. ఈ ఆత్మజ్ఞానం రావడానికి 5 మార్గాలున్నాయి. మొదటిది కర్మలు చేయడం. నిష్కామ కర్మలు, కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయడం. దీనితో మనలో ఉన్న చెడ్డ వాసనలు తొలగిపోతాయి. కానీ కర్మలు చేస్తుంటే మనసు అలజడి చెందుతుంది. దానికి రెండవ సాధన ఎదురుగా తన ఇష్టదైవం యొక్క మూర్తిని పెట్టుకుని ఉపాసించడం, పూజలు, వ్రతాలు చేయడం. దీని వలన మనస్సు పరమాత్మను పూజిస్తూ, చింతిస్తూ ప్రశాంతత పొందుతుంది. దాని తర్వాత 3వ సాధన జ్ఞానం సంపాదించాలి. దానికి శాస్త్రములు చదవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. దీని వలన పరమాత్మను గురించిన జ్ఞానం కలుగుతుంది. 4వది మననం. విన్న తర్వాత విన్నదాన్ని గురించి మననం చేయాలి, ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. దాని గురించి విచారించాలి. విన్నదాన్ని వంట పట్టించుకోవాలి. దాని వలన పరమాత్మ గురించి మనలో ఉన్న అజ్ఞానము, సంశయము తొలగిపోతుంది. పరమాత్మ గురించి మనలో ఉన్న అన్ని సందేహాలు పట్టాపంచలవుతాయి. ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇక 5వది ఇప్పుడు పరమాత్మను గురించి ధ్యానం చేయాలి. దానినే నిధిధ్యాసన అని అంటారు. ఆ ధ్యానంలో తనలో ఉన్న పరమాత్మను తాను దర్శిస్తాడు. అప్పుడు అతనిలో ఉన్న అన్ని విధములైన అడ్డంకులు, విపరీత భావనలు తొలగిపోతాయి. ఇతరత్రములైన దేని గురించి ఆలోచించడు. తనలో తాను పరమానందాన్ని, పరమశాంతిని పొందుతాడు. మరి ఈ మెట్లు అన్నీ ఒక్కొక్కటిగా ఎక్కాలా, అన్నీ ఒకేసారి ఎక్కవచ్చా, లేక ఒకటి దాటి మరొకటి ఎక్కవచ్చా అంటే అది వారి పూర్వ జన్మలలో వారు ఆర్జించిన పుణ్య ఫలములను బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే 2వ పాదంలో కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పారు. కొంతమంది కర్మయోగంతో మొదలు పెడతారు, మరికొందరు క్రిందటి జన్మలో కర్మయోగంలో పరిణితి చెంది ఉండడం వలన జ్ఞానయోగంతో, అంటే సాంఖ్యముతో మొదలు పెడతారు. మరికొందరు వీటి గురించి అంతకు ముందు జన్మలలో పరిణితి చెంది ఉండడం వలన నేరుగా ధ్యానయోగాన్ని అవలంబిస్తారు. మరి పూర్వజన్మలలో ఏమీ చెయ్యని వాళ్ళు ఏం చేస్తారో ఇకపైన చెప్తున్నాడు పరమాత్మ. ముందు చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకా చాలామంది ఉంటారు. వారికి ధ్యాన, జ్ఞాన, కర్మ మార్గములు తెలియవు. వారికి స్వతహాగా జ్ఞానము ఉండదు. వారికి వేదాంత శ్రవణం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కేవలం ఇతరులు చెప్పినవి వింటూ ఉంటారు, వీటిని ఆచరిస్తూ ఉంటారు. పరమాత్మను ఏదో ఒక రూపంలో ఉపాసిస్తూ ఉంటారు. అటువంటి వారు కూడా ఆయా మార్గములను శ్రద్ధతో, భక్తితో, ఏకాగ్రతతో అవలంబిస్తే, పరమాత్మను ఉపాసిస్తే ముక్తిని పొందగలరు. కాబట్టి మాకు ధ్యాన, జ్ఞాన, కర్మయోగముల గురించి తెలియదు, మాకు చదవడం రాదు, సంస్కృతము అసలే రాదు,
వేదాలు శాస్త్రములు చదవలేము ఎలాగా అనే చింత అక్కరలేదు. ఎక్కడ వేదాంతము ఉపనిషత్తులు భగవద్గీత చెబుతుంటే అక్కడికి పోయి వినాలి, శ్రద్ధతో వినాలి. చెప్పేవాళ్ళు కూడా తమకు ఉన్న వేదాంత పరిజ్ఞానాన్ని ఎవ్వరికీ అర్థం కాని గ్రాంధిక భాషలో ఒలకపోయకుండా అందరికీ అర్థమయ్యే భాషలో, అంటే వినేవారి మాతృభాషలో అది చిన్ని చిన్ని పదాలతో వివరించాలి. అంతేకాని తమకు అంతా వచ్చు కదా అని తమ పాండిత్యం అంతా వినేవారి ముందు ఒలకపోస్తే ఆ వినేవాడు ఏది అర్థం కాక మర్నాటి నుండి రావడం మానేస్తాడు. కాబట్టి అన్నీ తెలిసినవాడు కూడా వినేవారి స్థాయికి దిగి వచ్చి వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలి. ఉదాహరణకు ఇంజనీరింగ్, మెడిసిన్ పుస్తకాలు మార్కెట్లో చాలా ఉంటాయి. అవి కొనుక్కుని చదివితే సరిపోతుంది కదా. కానీ విద్యార్థులు వేలకు వేలు, లక్షలకు లక్షలు ఫీజులు కట్టి కాలేజీల్లో చేరుతున్నారు. కారణం ప్రొఫెసర్లు చెప్పేది విని అర్థం చేసుకోవడానికి. ఆ ప్రొఫెసర్లు కూడా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సులభ శైలిలో బోధించాలి. కాబట్టి వేదాంతమైన ప్రాపంచిక విద్యలైన గురు శిష్య సంబంధంతోనే వృద్ధి చెందుతాయి. ఈ విధంగా గురువుగారు చెప్పిన దానిని శ్రద్ధతో విన్న తర్వాత ఏం చేయాలి? విన్న దానిని ఇంటికి పోయి ఏకాంతంగా కూర్చొని మననం చేయాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దానిని ఆచరించాలి. మంచి గురువు దగ్గర పరమాత్మను ఎలా ఉపాసించాలి అనే విషయం తెలుసుకొని పరమాత్మను భక్తి శ్రద్ధలతో ఏకాగ్ర చిత్తంతో ఉపాసిస్తే వారు కూడా ముక్తికి అర్హులు. ఇక్కడ మృత్యుం అతి తరంతి ఏవా అంటే మృత్యువును తప్పకుండా దాటగలరు. అంటే అటువంటి వారికి ఆత్మను గురించి జ్ఞానం కలగడం వలన మృత్యు భయం ఉండదు. మృత్యువు అంటే భయపడరు. జనన మరణ చక్రం నుండి విడిపడతారు. పునర్జన్మ ఉండదు అని అర్థం. అర్జున, ఈ ప్రకృతిలో ఎన్నో జీవరాశులు, పదార్థములు, కనిపించేవి, కనిపించనివి, కదిలేవి, కదలనివి అనేకములైనవి ఉన్నాయి. అవి అన్నీ కూడా ప్రకృతి పురుషులు అంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుల సంగమంతోనే పుడుతున్నాయి. ఈ ప్రపంచంలో మనకు కనపడే, కనపడని, కదిలే, కదలని అన్ని జీవరాశులు, పదార్థములు అన్నీ కూడా ప్రకృతి పురుషుల సంగమంతోనే ఏర్పడ్డాయి. ప్రకృతి జడము అయితే పురుషుడు చైతన్యం. దీనినే అర్ధనారీశ్వర తత్వము అని మనం అంటాం. శివుడు పురుషుడు, పార్వతి ప్రకృతి. అందుకే ఆమెను పర్వతరాజపుత్రి అని అన్నారు. అలాగే విష్ణువు పురుషుడు అయితే లక్ష్మి ప్రకృతి. ఆమె కూడా సముద్రంలో నుండి పుట్టింది. అలాగే వివాహ బంధంతో ముడిపడిన భార్య భర్త ఒకటి అయితే సృష్టి జరుగుతుంది. ప్రకృతి పురుషుల కలయికే ఈ సమస్త సృష్టి. అందరిలో పరమాత్మ ఉన్నాడు. ఆయన ప్రమేయం లేనిదే సృష్టి జరగదు. పరమాత్మ, ప్రకృతి వీటి సంయోగమే సృష్టి. జీవరాశులు 4 విధాలుగా పుడుతున్నాయి. మొదటిది ఉదరములోనే శిశువుగా మారి, రెండవది గుడ్డు నుండి, 3 విత్తనం నుండి, 4 స్వేదము అంటే చెమట నుండి పుడుతున్నాయి. వీటి అన్నింటిలోనూ ఈ ప్రకృతి పురుషుడు ఉన్నారు. ఆ సత్యాన్నే ఇక్కడ వివరించారు వ్యాసుల వారు. కానీ ఈ సత్యం ఎవ్వరూ గుర్తించడం లేదు. జడమైన ప్రకృతినే అంటే ఈ శరీరాన్నే నేను అనే అహంకారంలో ఉన్నాం. నాకు అంతా తెలుసు, నాకంటే మించిన వాడు లేడు, ఈ ఇల్లు నాది, ఈ స్థలం నాది, ఈ భూమి నాది, వీళ్ళంతా నా వాళ్ళు అంటూ శరీరాన్నే పురుషుడిగా భావిస్తున్నాం. అదే అజ్ఞానం. ఈ శరీరము ప్రకృతి అంటే జడము. దీని లోపల చైతన్యము అనే పురుషుడు ఉన్నాడు. ఆయన గురించి తెలుసుకోవాలి అనే సత్యం అందరూ తెలుసుకోవాలి. అదే సరి అయిన జ్ఞానం. సకల జీవరాశులలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా, చైతన్య స్వరూపుడుగా, సమంగా, ఎటువంటి భేదభావం లేకుండా వెలుగుతున్నాడు. ఆయా జీవరాశుల దేహములు నశించినను వారిలో ఉన్న ఆత్మస్వరూపము నశించదు. ఈ సత్యమును ఎవరు తెలుసుకుంటారో వారే పరమాత్మ తత్వమును బాగా తెలుసుకున్నవారు. కాబట్టి అన్ని జీవరాశులను సమంగా చూడవలసిన, ఆదరించవలసిన బాధ్యత మనది. దేహం వేరు,
లోపల ఉన్న చైతన్యం వేరు. దేహము నశించినా అందులో ఉన్న చైతన్యము నశించదు. ఈ సత్యం తెలుసుకున్నవాడు ఈ ప్రకృతిని దాని స్వస్వరూపంతో చూడగలడు. లేకపోతే మాయలో పడిపోయి కనిపించేవన్నీ నిజాలు అనుకుని వాటి వెంట పరుగు పెడుతూ ఉంటాడు. సుఖదుఖములకు లోనవుతూ ఉంటాడు. ఈ దేహము నశించినను లోపల ఉన్న చైతన్యం నశించదు. అంటే కనిపించే ఈ ప్రకృతి, అందులోని వస్తువులు, వాటిలో ఒకటైన శరీరము నశించేదే, మార్పు చెందేదే, ఏదీ శాశ్వతం కాదు. లోపల ఉన్న ఆత్మ ఒక్కటే శాశ్వతం. అది నశించదు, మార్పు చెందదు. పైగా సమం తిష్టంతి అంటే సమంగా ఏ విధమైన భేదభావం లేకుండా అందరిలోనూ తిష్ట వేసుకుని ఉన్నాడు. ఎవరు అంటే పరమేశ్వరం అంటే పరమాత్మ, విశ్వ చైతన్యం తిష్ట వేసుకొని ఉన్నాడు. ప్రతివాడు ఈ విషయం తెలుసుకోవాలి. అటువంటి వాడే ప్రకృతిని దాని అసలైన రూపంలో చూడగలడు. ఆ సత్యాన్ని చూడడానికి మామూలు కళ్ళు చాలవు, జ్ఞాన నేత్రం కావాలి. కాబట్టి మనమందరం జ్ఞానం సంపాదించి జ్ఞాన నేత్రంతో ఈ ప్రకృతి అసలు స్వరూపాన్ని చూడగలగాలి. ఆ జ్ఞాననేత్రం లేని నాడు ప్రతివాడు తన కళ్ళతో ప్రకృతిని తన ఇష్టం వచ్చినట్లు చూస్తాడు. ఇష్టమైనది ఇష్టంగా, ఇష్టం లేనిది అయిష్టంగా చూస్తాడు. రాగద్వేషాలు పెంచుకుంటాడు. అజ్ఞానము అనే అంధకారంలో పడిపోతాడు. కళ్ళున్న గుడ్డివాడు అవుతాడు. దానినే అజ్ఞానము అని అంటారు. ఆ అజ్ఞానము అనే అంధత్వం నుండి బయటపడి జ్ఞానం వైపుకు పయనించాలి. జ్ఞాన నేత్రంతో ఈ ప్రకృతిని దాని నిజస్వరూపంతో చూడగలగాలి. అదే సరి అయిన దృష్టి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.